భావి భారత పౌరులకు పునాది అంగన్వాడీ కేంద్రాలు అని ఐసీడీఎస్ జగ్గంపేట ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం పూర్ణిమ అన్నారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం మహిళా సమాఖ్యలోని జగ్గంపేట, గండేపల్లి మండలాల అంగన్వాడీ కార్యకర్తలకు రెండో రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోషణ బి పడాయి కార్యక్రమంలో 3 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. 3 సంవత్సరాల లోపు పిల్లలకు సంరక్షణ ఇస్తూ పోషణ ఆహారాన్ని వారు తల్లులకు అందజేస్తామన్నారు. హావభావాలన్నీ నేర్పాలి. అంటే కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారు, నవ్వుతున్నప్పుడు ఆనందంగా ఎలా ఉంటారు, అలాగే సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి, అదే మనం పజిల్స్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మంచి అలవాట్లు, వాతావరణంలో మార్పులు గురించి చెప్పడం కావచ్చు, మొక్కలు నాటడం గురించి కావచ్చు, ఇలా అన్ని రకాలు కూడా ఇదంతా నేర్చుకుంటే ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. పెద్ద అయిన తర్వాత ఈ సమస్య పరిష్కారాలు ఏదైనా వాళ్ళ లైఫ్లో వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది వాళ్ళు అది ఉపయోగపడుతుంది. సో మనం పునాది స్థాయిలో మన అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పిల్లలకి, ఈ భావి భారత పౌరులందరికీ కూడా మనం దీని గురించి మనం చెప్పాలి, అలాగే తల్లులకి తెలియచేయాలి. ఇక్కడ మీరు నేర్చుకున్న ట్రైనింగ్ ఏదైతే ఉందో దీని ప్రకారం మనం అంగన్వాడీ కేంద్రంలో చేయాలి. అసలు ఈ పోషణావి పడాయి మే 10, 2023 మన కేంద్ర మంత్రి గారు స్మృతి ఇరానీ గారు ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన అంగన్వాడీ కేంద్రాలు ఎలాగో పోషణ ఇస్తున్నాం. ఈ పోషణతో పాటు దృష్టి సారించాలి అంటే మన అంగన్వాడీ కార్యకర్తలకు సమర్థవంతమైన ట్రైనింగ్ ఇస్తేనే ఈ భావి భారత పౌరులందరినీ కూడా మనం తీర్చిదిద్దగలుగుతాము. ప్రస్తుత సమాజంలో పిల్లలందరూ ఎవరైనా కావచ్చు సెన్సిటివ్ అయిపోతున్నారు, ఆలోచన విధానం తగ్గిపోతుంది. అందువల్ల అలాగే అందరితో కలిసి ఉండే ఇది కూడా ఎవరికీ లేదు, అందరిగా ఒంటరిగానే ఉండడం అలవాటు అయిపోతుంది. ఇలాంటివి ఉన్నాయి. ఇవి భావి భారత పౌరులు ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు అందరం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం కదా. ఈ డిజిటల్గా ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రతిదీ కూడా మనం పక్కవాటితో సంబంధం లేదు. ఒక్క చోట ఉన్నా కూడా అపార్ట్మెంట్లో ఉన్న పక్క ఎవరు కేర్ టేకర్స్ ఉంటారు.